పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు చూసుకుంటే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. ఇకపోతే నిన్న ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అయితే విజయం సాధించారు. ఏకంగా 152 సీట్ల ఆధిక్యతతో. ఇకపోతే కనుక మొత్తం 781 ఉండగా 452 సీట్లను దక్కించుకుని సిపి రాధాకృష్ణన్ అయితే గెలుపొందినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో. హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం, ఎఫ్ఈఓకు 46 కోట్ల లాభం. ఇకపోతే కనుక ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ క్విడ్ ప్రోకో కోణం ఉన్నట్లు అవినీతి ఈ నిరోధక శాఖ నిర్ధారణకు వచ్చిందని చెప్తున్నారు. ఏకంగా 9 నెలల పాటు కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగించి ఇప్పుడైతే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. ఏకంగా హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకి 46 కోట్లు అనేది లబ్ధి పొందిందని చెప్పేసి అయితే ఈ దర్యాప్తులో భాగంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త చూస్తే గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకుల రద్దు. మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లోపు పూర్తి చేయాలి. టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. ఇకపోతే ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఈ యొక్క ఫలితాలకు ఆధారంగా ఏదైతే ర్యాంకులను ఇచ్చారో మార్చి 31న, సో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు అయితే నిన్న సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెయిన్స్ పత్రాలని మళ్ళీ తిరిగి వీటినైతే కనుక చూడాలి, దాన్ని రద్దు చేయాలంటే మూల్యాంకనం అనేది చేయాలి, లేకపోతే దీన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మెయిన్స్ పరీక్ష అనేది కండక్ట్ చేయాలి. ఇదంతా కూడా 8 నెలల్లోపు పూర్తవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మరొక వార్త చూస్తే నేపాల్లో కల్లోలం. నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం, పార్లమెంట్ సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు. ప్రధాని ఓలీ మంత్రులు రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి. మంత్రిపై దాడి చేసిన ఆందోళనకారులు, కాఠ్మాండూలో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత. సరిహద్దులను అప్రమత్తం చేసిన భారత్. ఇకపోతే ఏదైతే నేపాల్లో ఈ అల్లర్లు అనేవి కూడా మొత్తం సోషల్ మీడియాని బంద్ చేయడం వల్ల స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ కోణం మొత్తం రాజకీయ పరంగా వెళ్తుంది. రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడడం వల్ల దీనికి వ్యతిరేకంగా సో అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ ఆందోళనకు అయితే దిగుతున్నారు. అది ఈ యొక్క మొన్నటి నుంచి కూడా ఈ 2 రోజుల పాటు ఇది మరింత ఉద్రిక్తగా మారింది. ఏకంగా పార్లమెంట్ని అలాగే ప్రధాని ఇళ్లను కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చిందని చెప్పాలి. మరొక వార్తను చూస్తే గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి, ఆర్ఆర్ పనుల ప్రారంభానికి అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతి ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లుగా అయితే తెలుస్తుంది. మరొక వార్తాపత్రికను చూసుకుంటే నేపాల్ అగ్నిగుండం. యువత ఆందోళన హింసాత్మకం, పార్లమెంట్ సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా, అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర, మంత్రులు. నేతల ఇళ్లపై దాడులు నిప్పు. కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనాల్ భార్య మృతి. ఇకపోతే కనుక ఈ యొక్క ఆందోళన ఏదైతే నేపాల్లో చెలరేగుతున్న ఈ ఆందోళన మరింత ఉద్రిక్తగా అయితే మారుతూ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ప్రధానిగా ఉన్నారో ఇప్పుడు కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేసి, అలాగే మిగతా మంత్రులందరూ కూడా రాజీనామా చేసి ఏదైతే అప్పట్లో బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ నేపాల్గా మారింది. ఈ యొక్క దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితులు రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది నేపాల్లో. మరొక వార్త చూస్తే క్విడ్ ప్రోకో. ఫార్ములా ఈ రేసులో కంపెనీలకు బీఆర్ఎస్కు పరస్పర లబ్ధి. హెచ్ఎండిఏకు 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు 44 కోట్ల విరాళం. అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం ఇచ్చారంటున్నారు. రెండో దశ జరగకుండానే మళ్ళీ చెల్లింపులు. కేటీఆర్పై ఛార్జిషీట్కు అనుమతించండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపిన ఏసీబీ. అరవింద్ కుమార్ మరికొందరిపై అభియోగాలు. నేడు
సిఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైల్ వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే హైదరాబాద్లో గతంలో నిర్వహించారో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్కి సంబంధించి. ఇక మరొక వార్తను చూసుకుంటే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 30,000 కోట్లు అప్పు లెక్కలో వద్దు, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా బడులు కడతాం, ఏటా 2.70 లక్షల మందికి కార్పొరేట్ విద్య, నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఇక ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వండి, చదువుపై ఖర్చును పెట్టుబడిగా పరిగణించండి. ఇకపోతే కనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఆమె యొక్క ఆఫీస్కి వెళ్ళి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులందరూ కూడా ఎంపీలు కలిసి మాట్లాడడం జరిగింది. ఏదైతే తెలంగాణలో పిల్లల చదువులకు సంబంధించి దాన్ని మరింత మెరుగుపరిచే విధంగా చేయడానికని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకొస్తున్నామని చెప్పేసి ఆయన ఈమెతో అంటే కేంద్ర మంత్రితో అంటే నిర్మలా సీతారామన్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించే విధంగా ఈ యొక్క చర్యలు అనేవి తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి నిధులు కావచ్చు సపోర్ట్ కూడా కేంద్రం నుంచి కావాలని చెప్పేసి ఇటు నిర్మలా సీతారామన్తో ఆయన చర్చించినట్లుగా అయితే ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే మళ్ళీ దిద్దాల్సిందే గ్రూప్ 1 మెయిన్స్ పై తేల్చి చెప్పిన హైకోర్టు, మార్చిలో ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు, ఇక తుది మార్కుల జాబితా కూడా ఇక జవాబు పత్రాల్లో మాన్యువల్గా పునఃమూల్యాంకనం చేయాలి, ఈ మేరకు ఫలితాలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు ఈ యొక్క ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే మూల్యాంకనం సాధ్యం కాకుంటే మళ్ళీ మెయిన్స్ పరీక్ష పెట్టండి. సో ఏదైతే మార్చిలో ఈ యొక్క రిజల్ట్స్ వచ్చాయో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి దాన్ని మళ్ళీ పునఃమూల్యాంకనం అనేది చెయ్యాలి, మళ్ళీ లెక్కించాలి. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో, ఎలా అయితే ఇక్కడ అవకతవకలు జరిగాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ ఒక్క కండక్ట్ అనేది చేయాలి. లేకపోతే ఎగ్జామ్ అనేది మళ్ళీ కండక్ట్ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగానే మార్కులు అనేది ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూస్తే కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అయితే ఎంపికయ్యారు. ఇక ఆగ్రహ జ్వాలలో హిమాలయ రాజ్యం, మంటల్లో నేపాల్ పార్లమెంటు భవనం, సాక్షిపై కక్ష సాధింపు, అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇచ్చారు. ఇక అభివృద్ధికి కొత్త దారులు, ఫ్యూచర్ సిటీ, అమరావతి, బందర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్కు అనుమతి ఇవ్వడం అని చెప్పేసి ప్రభుత్వం కేంద్ర మంత్రులతో మాట్లాడిన సమాచారం. అలాగే ఇక్కడ కొత్త దళపతి తిప్పరి తిరుపతి, ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. అలాగే తీవ్ర నిర్బంధం ఉన్న ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కూడా ఈ యొక్క వార్తాపత్రికలో అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇవి ఈ రోజు వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పురా లోకల్.